నమస్తే ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ జై శ్రీ గణేశ. ఈరోజు మనం వచ్చేసి శ్రీ కుమ్మరి లక్ష్మీ మట్టి గణేష్ దగ్గరకు వచ్చేసినాం. ఇది ఎగ్జాక్ట్లీ మన నాగోల్ నుంచి ఎల్బినార్ వెళ్ళే రూట్లో పిల్లర్ నెంబర్ C22 దగ్గర. సో ఫ్రెండ్స్ మనం లోపలికి వచ్చేసినాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే 6 ఇంచెస్ నుంచి 12 ఫీట్స్ వరకు మన మట్టి గణేష్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, కొన్ని పెండింగ్ ఉన్నాయి అన్నమాట. సో మనం చూసుకున్నట్టుగా ఇవన్నీ పెద్ద పెద్ద గణేషులు డిజైనింగ్ ఇలా చాలా బాగున్నాయి, ఒకసారి చూసుకున్నాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ అనమాట. ఇది పిల్లర్ నంబర్ C22 లొకేషన్ ఎల్బినార్ వెళ్ళే రూట్లో, నాగోల్ నుంచి ఎల్బినార్ వెళ్ళే రూట్లో శ్రీ లక్ష్మీ మట్టి గణేష్ దగ్గర. నమస్తే అన్న. నమస్తే. జై శ్రీ గణేష్. జై శ్రీరామ్. చెప్పండి అన్న, లొకేషన్ ఎక్కడ మనది? ఇది నాగోల్ మెట్రో స్టేషన్ 823 పిల్లర్ నెంబర్ నుంచి కొంచెం లోపలికి వస్తే బగాయత్ లో ఉంటది. ఓకే, మన దగ్గర అంతా ఈకో ఫ్రెండ్లీ గణేష్, ఇక్కడ మొత్తం ఈకో ఫ్రెండ్లీ గణేష్ ముంబై బేస్ ఉంటది ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా గణేష్లు ఇక్కడ రెడీ అవుతాయి. సైజ్ చెప్పండి అన్న, ఎన్ని? 8 ఫీట్ 9 ఫీట్ 10 ఫీట్ 12 ఫీట్ వరకు ఇక్కడ ఉన్నాయి. సో మీకు ఎవరికైనా కావాల్సి నాగోల్ మెట్రో స్టేషన్ కి వచ్చి తీసుకెళ్ళొచ్చు. హోల్సేల్ అండ్ రిటైల్? ఓన్లీ రిటైల్. పెద్ద గణేష్ మొత్తం రిటైల్, అంటే చిన్నవి హోల్సేల్ ఉన్నాయి. చిన్నవి మొత్తం హోల్సేల్. మొత్తం ఎన్న బడా గణేష్? దాదాపు 100 గణేష్లు ఉంటాయి. 100 ఉంటాయా? అంటే ఇక్కడ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి, రెడీ చేస్తారా లేకుంటే బుకింగ్ చేసుకుంటారా? బుకింగ్ అయిపోయినాయి, దాదాపు ఒక 40 వరకు బుకింగ్ అయినాయి. ఎన్ని రోజులు టైం పడుతుంది అన్న? కలర్ రోజులు టైం పడుతుంది. ఇది మే నుంచే మేము స్టార్ట్ అయినాం పని చేయడానికి. ఓకే, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 7వ తారీఖు వరకు రెడీ అయిపోతాయి మొత్తం. ఓకే, మన చెప్పండి అన్న, మన దగ్గర స్పెషల్ ఏంది? స్పెషల్ ఏం లేదు కానీ మట్టిలోనే మనం బాంబే పెట్టి తీయడం జరిగింది. మంచి హెవీ లుక్ ఉంటుంది. గణేష్ ఉడక మన హైదరాబాద్ స్టైల్లో లావుగా దుడ్డుగా ఉంటాడు. వివిధ డిఫరెంట్ మోడల్ ఉంటాయి. మన సెట్లు ఏంటంటే దాదాపు 100 గణేష్లు ఉందంటే 100 రకాల మోడల్ ఉంటాయి అనమాట. ఆ విధంగా ఉంటాయి అనమాట. పెయింట్ వేసిన తర్వాత మట్టి గణేష్లకు కనిపించాడు అసలు, చాలా యూనిక్ ఉన్నాయి. హెడ్ ఇట్లా వచ్చేసి మొత్తం ముంబై స్టైల్ ఉన్నాయి అన్నమాట మన దగ్గర. ఇక్కడ ఒకటేనా అన్న మన దగ్గర? ఇంకా వేరే షెడ్ ఇట్లా అట్లున్నాయి? ఇది ఒకటే అండి నాగోల్ మొత్తం వల్ల. ఎన్ని ఇయర్స్ నుంచి అన్న మనం స్టార్ట్ చేసి? 4th ఇయర్ అనమాట. 4th ఇయరా? ఎట్లుందా అన్న మరి బిజినెస్? ఇయర్ కొంచెం డెవలప్మెంటే ఉంది, అంత కారిగారితోనే పని ఉంటుంది అనమాట. సరే అన్న, థ్యాంక్ యూ. అందరు ఎవరైనా సరే ఈకో ఫ్రెండ్లీ గణేష్ కావాలంటే నాగోల్ మెట్రో స్టేషన్ 820 పిల్లర్ నెంబర్ వచ్చి బగాయత్లోకి రండి. ఓకే అన్న, అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇంకో గణేశుడు హనుమంతుడే బజరంగ బలి మీద కూర్చున్నాడు. చిన్న వినాయకుడు కానీ చాలా బాగుంది. ఇక్కడ ఇలా చూసుకున్నట్టు చాలా అంటే చాలా వినాయకులు ఉన్నాయి అన్నమాట, రెడీ అవుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే గుర్రాల మీద ఉన్నాడు గణేశుడు. ఆల్మోస్ట్ 12 ఫీట్స్ దాకా ఉంటుంది వినాయకుడు ఇట్లా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నరసింహస్వామి టైపు. ఇక్కడ లెఫ్ట్ గణనాథుడు ఉన్నాడు అనమాట. నరసింహస్వామి హైలైట్ ఉంది పెద్దగా. ఇది చూసుకున్నట్టయితే లాస్ట్ ఏరియా అనమాట. ఇక్కడ ఇలా చూడండి, గణేశుడు చాలా యూనిక్గా ఉన్నాడు డిజైనింగ్. ఇది కూడా రథం మీద కూర్చున్నాడు. ఇక్కడ గుర్రం ఉంది అనమాట. సో ఇది ఇట్లా ట్రీ మీద కూర్చుండు వినాయకుడు. ఇది నాకు తెలిసి కృష్ణుడు టైప్ అనుకుంటా. సో చూస్తున్నారు కదా అన్న, ఆల్మోస్ట్ హెడ్ వర్క్ చేస్తారు. సో ఈ గణేశుడు వచ్చి నంది మీద కూర్చున్నాడు. ఇక్కడ సింహం టైప్. ఇక్కడ వచ్చేసి శేషునాగు నాట్యం చేస్తున్నాడు శేషునాగు మీద. ఇది సింహం లైన్ మీద కూర్చున్న వినాయకుడు. ఈ స్వామివారు వచ్చేసి పార్వతి శంకరుడు పక్కన వినాయకుడు చందమామ మీద కూర్చున్నాడు. ఇక్కడ మొత్తం స్నేక్స్, బ్యాక్గ్రౌండ్ మొత్తం స్నేక్ వచ్చేసినాయి. చూడు డిజైనింగ్ ఇలా చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది కింద వచ్చేసి శివుని లింగం ఉంది. మన వినాయకుడు చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాడు. ఇది వచ్చేసి ఇది కూడా శంకరుని టైపు. చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం ఒక్కొక్కటి. ఈ ఫేస్ వచ్చేసి సేమ్ ముంబై స్టైల్ అనమాట. మీరు చూసుకున్నట్టయితే ముంబై స్టైల్ అనే ఉంటాయి వినాయకులన్నీ. సో ఇక్కడ మన మూషిక వాహనం మీద కూర్చున్నాడు వినాయకుడు. ఇక్కడ వచ్చేసి లయన్ మీద, ఇక్కడ వచ్చేసి మన స్నేక్ మీద
స్నేక్ పడగ మీద కూర్చున్నాడు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వచ్చేసి కొండ మీద 6 ప్యాక్ గణేశుడు, శివుని టైప్ అనుకుంటే ఇది ఇట్లా. ఈ గణేష్ ఇక్కడ వచ్చేసి ట్రీ మీద ఉయ్యాల, స్వామివారు ఉయ్యాలు ఊగుతున్నాడు. చూసుకున్నట్టయితే మొత్తం స్వామివారు స్నేక్ మీద కూర్చున్నాడు, పక్కన మన మూషిక వాహనం. సో ఇక్కడ కూడా సేమ్ ఫ్లవర్ మీద కూర్చున్నాడు ఇక్కడ గణనాథ్. సో చూసినారా, అది చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. హ్యాండ్స్ ఇట్లా 10 హ్యాండ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇట్లా నంది మీద కూర్చున్నాడు. ఇక్కడ ఇట్లా ఆల్మోస్ట్ భయవాళ్ళు వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, భయవాళ్ళకి ఇట్లా వర్క్ చాలా చాలా ఫాస్ట్ చేసేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మన గణనాథ స్వామివారు 5 హెడ్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాడు వినాయకుడు. ఆల్మోస్ట్ 11-12 ఫీట్స్ దాకా ఉండొచ్చు. సో ఇక్కడ ఇయర్స్ రెడీ చేస్తున్నారు, ఇవన్నీ అవే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని చిన్న చిన్న వినాయకులు అన్నమాట. ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు హోల్సేల్ అండ్ రీటైల్ ఇట్లా అమ్ముతారు అన్న వాళ్ళు. చాలా అంటే చాలా చాలా వినాయకులు ఉన్నాయి ఇక్కడ. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మన బజరంగ బలి మీద కూర్చున్న వినాయకుడు. చాలా అంటే చాలా బాగుంది ఇది. పక్కన కూడా త్రిశూలం, మళ్ళీ శివునికి అభిషేకం చేస్తున్నట్టు. ఇక్కడ ఇంకా కొంచెం చోటా గణపతి, బాల గణపతి ఉన్నాడు. బాగుంది ఈ వినాయకుడు. అయితే మన బాల గణేష్ అనమాట. తొండం చిన్నగా ఉన్నది, చిన్న గణేశుడు కానీ పెద్దగా ఉన్నాడు. 6 ఫీట్స్ ఇట్లా ఉండొచ్చు. ఇక్కడ ఉన్నాయి, నాకు తెలిసి బుకింగ్ అయిపోవచ్చు. పూజ ఇట్లా కంప్లీట్ అయ్యింది. ఇక్కడ రెడీ అవుతుంది, హెడ్ వర్క్ కంప్లీట్ కాలేదు. ఈ వినాయకుడు చూసుకున్నట్టయితే కూర్చొని ఉన్నాడు. హెడ్ ఒకటి ఎలిఫెంట్ టైపు హెడ్ ఒకటి